కృష్ణుడు వచ్చాడే అలరల యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. మహి ఏంటే మొత్తం అమ్మాయిలు మొన్న స్టేజ్ అంతా ఒక్క అబ్బాయి కూడా లేడు. సే అట్ల తద్దంటేనే ఆడవాళ్ళు ఉంటారు. ఈ రోజు ఒక్క మగ పురుగు కూడా ఉండడానికి వీల్లేదు. అబ్బా వాళ్ళ కోసమే కదా ఇంత రెడీ అయ్యి వచ్చాం. డ్రీమ్ బాయ్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏంటి? అవును మహి. సర్లే డ్రీమ్ ఉన్న వాళ్ళని అడగాలి, వీళ్ళిద్దరిని కాదు. కానీ నీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి చెప్పు పాప? చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉండాలి అండ్ మంచిగా సంపాదించాలి, నేను అనుకున్నవన్నీ నెరవేర్చాలి. అలాంటి బాయ్ కావాలి నాకు. ముందు పెళ్ళైన వాళ్ళని డ్రీమ్ బాయ్ గురించి అడగకూడదు, పెళ్లి కాలేని వాళ్ళని అడుగు వెళ్ళు. Tell me, how do you want your dream boy to be? కేరింగ్ లాగా ఉండాలి ఫస్ట్ పాయింట్. నా హైట్ ఉండాలి, నాకు కొంచెం హైట్ ఉండాలి. అండ్ ఐ డోంట్ లైక్ దిస్ ఫేర్ బాయ్స్, ఐ వాంట్ డస్కీ బాయ్స్. సరే నీ డ్రీమ్ బాయ్ కోసం ఒక పాట వేసుకుంటే ఏం పాట వేసుకుంటావు? మాస్టరు నా మనసులో గెలిచారు. ఇంకా ఎవరు లేదు మన డీలో చాలా మంది మాస్టర్లు ఉన్నారు, ఎవరైనా మాట్లాడదాం తర్వాత. సో టెల్ మీ డ్రీమ్ బాయ్ గురించి. నా డ్రీమ్ బాయ్ నా కార్తీక్ లాగా ఉంటే చాలు. మన ఆడసంత అంతా కలిసి ఈ రోజు మనం చక్కగా అట్ల తద్ది సెలబ్రేట్ చేసుకుందాం గ్రాండ్ గా. టుడే వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అట్ల తద్ది. కాదు మేము అట్ల తద్ది వేసుకుంటున్నాం కదా, వంట వాళ్ళు లేరనుకున్నాం, వెంటనే వచ్చేసారు. వంట వాళ్ళ కంటే ముందు ఊడ్చే వాళ్ళు వచ్చేసారా? ఎపిసోడ్ కాన్సెప్ట్ నువ్వు డిజైన్ చేసావా? కాదే, ఎందుకలాగా అంటే ఇంతమంది అమ్మాయిలు ఉండే నువ్వు ప్లాన్ చేసావేమో అని. అదే లేదు. మరి ఎందుకు వచ్చారు వాళ్ళు ఈ రోజు? అట్ల తద్దరా? అట్ల తద్ద అంటే పెళ్లికైన అమ్మాయిలు బాగా పూజ చేసుకుని దేవుడికి అట్ల తద్ద పెడితే మాత్రం మంచి మొగుడు వస్తారన్నమాట. అయితే వదిని పూజ చేయలేదన్నా? అయ్యో ఏంట్రా బాబు, ఏమండి? అయ్యో ఎంత మంది ఆంటీలో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు. నైనా మొన్న న్యూస్ ఛానల్లో నీకు యాంకర్ కి ఏంటి గొడవ? అదేనే, నాకు రామ్ ప్రసాద్ కు ఏదో సంబంధం ఉందా అని అడిగారు. నేనన్నా అది ఓన్లీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఏం అలా లేదు అని చెప్పా. సూపర్ రా, నేను అలాగే చెప్తున్నాను అందరికి. రామ్ ప్రసాద్ గారు అట్లే తిదికి అట్లే ఎందుకు తింటారు? తిట్లు తింటే బాగోదు కనుక. నెంబర్ ఇస్తా తీసుకోండి. మీ నెంబర్ నాకెందుకు? అంటే ఇప్పుడు నన్ను చూశారు, నా నెంబర్ కోసం ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయిని అడిగి అంతమంది ఎందుకండి? అందుకే నేను చెప్పే, నేనే నా నెంబర్ ఇస్తాను ముందే, రెస్ట్ తీసుకో. అరే సునందమాల, నిన్న నేను జాతకం చూపించుకున్నానబ్బా. సునందమాల నా జీవితంలో ఉంటే అంత బాగుంటుందంట. ఈ సునందమాల నీతో ఉంటే నీతో ఉండదు. అమ్మా టీవీలో కనిపించారు కాబట్టి పిలిచాం, మైక్ అమ్మాయికి ఇచ్చే. కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అవును, మీ చెల్లిలో ఉంది యాక్చువల్. అవునా అన్నయ్య? గౌతమి మహాలక్ష్మి ఫ్రమ్ బెంగళూరు. ఓకే. అరే నీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎలాంటి అబ్బాయి కావాలంటే వాడి చుట్టూ 100 మంది అమ్మాయిలు ఉండాలి, కానీ వాడు నన్నే చూడాలి. వాడు స్మోక్ చేయాలి, కానీ నా కోసం మానేయాలి. వాడు డ్రింక్ చేయాలి, కానీ నా కోసం మానేయాలి. వాడు గుట్కా కూడా తినాలి. నీ మొహమ్మద్ ఉయ్యాలి. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. ఇది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో.
రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. ఏ నాటికి విడిపోనని చెప్పాలన్నది. మరొక్క మారు ఆ మాటే మనస్సు వింటోంది.